బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు మరో అల్పపీడన ప్రభావంతో యెల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా కోస్తా జిల్లాలకు, వాటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కొన్ని జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. ఆంధ్రప్రదేశ్కి మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారుతుందని, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో అతి భారీ వర్షాలు, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. పశ్చిమ గాలుల ప్రభావంతో నేటి నుంచి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణపై కూడా ఈ యొక్క అల్పపీడన ప్రభావం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఈ రోజు నుంచి తెలంగాణలో రానున్నటువంటి మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, నిజామాబాద్ లో వర్షాలు, రాజన్న సిరిసిల్ల, మనం కరీంనగర్ మ్యాప్ జగిత్యాల, నిర్మల్, సో ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో బ్లూ కలర్ అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంతం మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు మనం అవకాశం చూద్దామండి. సో విశాఖ ఈ మేరకు ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సో తుని దగ్గర కూడా వర్షం అయితే వస్తుంది. ఇక సెప్టెంబర్ నుంచి నర్సీపట్నం రానున్నటువంటి మరో 4 రోజుల పాటు జయశంకర్, భూపాలపల్లి, చోడవరం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వరమచంద్ర, రాజన్న సిరిసిల్ల పలు జిల్లాలతో పాటు భారీ వర్షాలు నమోదు అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ తర్వాత వచ్చేసి మనం చూస్తే మనకు విజయనగరం, చోడవరం, ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకు పైన శ్రీకాకుళంలో లైట్గా వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. మనకు ఇక్కడంతా కూడా అయితే మనకు ప్రజెంట్ అయితే కొంచెం ఫ్రీగానే ఉందన్నమాట. సో ఈ రోజున మనం కొంచెం టైం అనేది ముందుకు జరిపి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు వస్తున్నాయో చూసుకున్నట్లయితే సో చూద్దాము. ఈరోజు మధ్యాహ్నం పైన చూద్దామండి. సో మనకు ఒక 2 గంటలకైతే పెట్టాను. సో 2 గంటల టైంలో ఏ ఏ ప్రాంతాలలో వర్షాలంటే చూడొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ మచిలీపట్నంలో అయితే మనకు 2 గంటలప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది. సో తర్వాత అంతర్వేది దగ్గర కూడా స్టార్ట్ అయిపోతుంది వర్షాలు అనేది, భారీ వర్షాలు అయితే ఉంటాయి. భీమవరం, అమలాపురం, కొత్తపేటలో కూడా మనకు వర్షాలు ఉంటాయండి. ఏలూరు, నూజివీడు, తర్వాత మనకు విసన్నపేట, తడిగలపూడి, తాడేపల్లిగూడెం, మనకు వచ్చేసి జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి, మధిర. సో తెలంగాణలో కూడా మనకు వర్షాలు అయితే వస్తాయన్నమాట. సో సారపాక, వరమచంద్రాపురం, కొత్తగూడెం, చర్ల, మంగాపేట్, కిరండుల. ఇక్కడ మనం చూడొచ్చు అండి, ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా రెడ్ కలర్లో ఉంది కదా. సో ఇక్కడ మనకు నర్సీపట్నం, విశాఖపట్నం, తుని, చోడవరం, భీమునిపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో హెవీ రైన్ అయితే వస్తుందండి. సో ఈ కలర్లో ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఇక్కడ రెడ్. సో ఈ ప్రాంతంలో చాలా హెవీ రైన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు దేవరపల్లి, మనకు వచ్చేసి మడుగుల్ల, ఇట్లాంటి ఈ ఊర్లలో ఈ యొక్క రెడ్ కలర్లో ఉన్నటువంటి మ్యాప్కి సంబంధించినటువంటి ఏరియాస్లో అయితే భారీ వర్షాలు అయితే ఉంటాయన్నమాట. సో తర్వాత వచ్చేసి రణస్థలం, శ్రీకాకుళం,
తర్వాత చీపురుపల్లె, పొండూరు, పోలక, ఆముదాల వలస, కోటమ్మ కోటంబాలి, టెక్కలి, తర్వాత వచ్చేసి మనకు పలాస, మందస, తర్వాత పాతపట్నం, సోంపేట, కవిటి, ఈ ప్రాంతాలంతా కూడా మనకు భారీగా అయితే వర్షాలు వస్తాయండి. మనం ఈ యొక్క వర్షాలకు సంబంధించి చూస్తే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ ప్రాంతాలంతా కూడా అయితే మనకు భారీ వర్షాలు అయితే వస్తాయండి. సో మనం ఈ రోజున మనం సాయంత్రం టైంలో ఎంత వాతావరణం అనేది మనకు ఎలాగుంటుంది సో మనం చూద్దామండి. సో ఇక్కడ మనం 4 గంటల టైంలో, 4:30 టైంలో పెట్టామంటే సో ఇక్కడ 4:30 కూడా ఇదే విధంగా అయితే వర్షాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలంతా కూడా అయితే వర్షాలు అయితే భారీగానే ఉన్నాయి. నర్సీపట్నం, తుని, సో ఇంకా మనకు కొత్త ప్రాంతాలు ఎక్కడైనా యాడ్ అయినాయో చూద్దాము. సో కాకినాడ యాడ్ అయిందండి మనకు. ఇక్కడ మందపేట, అమలాపురం, తర్వాత అంతర్వేది, మచిలీపట్నం, గుడివాడ, కొల్లూరు, సో ఈ ప్రాంతం అంతా కూడా అయితే వర్షం అయితే ఉంటుందన్నమాట. సో మనకు తర్వాత వచ్చేసి రేపు ఎట్లుంటుంది, సో సెప్టెంబర్ 21వ తారీఖున సో చూడొచ్చు మీరు ఇక్కడ ఏ విధంగా ఉంటుందో. టుమారో మనకు సెప్టెంబర్ ఉదయాన్ని అయితే మనకు 7 గంటల నుంచి పెడతాను చూడండి, మనం టైం చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు రేపు అయితే భారీ వర్షాలు అయితే ఉన్నాయండి. సో ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు మీరు. నరసరావుపేట, గుంటూరు, కొల్లూరు, మచిలీపట్నం, రేపల్లె, పొన్నూరు, చీరాల, వినుకొండ, సో మనకు వచ్చేసి అద్దంకి, దర్శి, పొదిలి, ఒంగోలు, సో మనకు కందుకూరులో మాత్రం పెద్దగా వర్షాభావం ఉండదు, ముబ్బులుగా అయితే ఉంటుంది అనమాట రేపు. సో ఇక్కడ మనం చూడొచ్చు చాలా ఊర్లలో మనకు భారీ వర్షాలు అయితే వస్తున్నాయి. సో మనకు వచ్చేసి చిలకలూరుపేట, తర్వాత వచ్చేసి మనకు మాచర్ల, పిడుగురాళ్ళ, విజయవాడ, తర్వాత వచ్చేసి మనం ఇంకా చూస్తే తెలంగాణలో కూడా రేపు బాగున్నాయండి వర్షాలు. ఖమ్మం డిస్టిక్లో అయితే ఉంటాయి, తర్వాత గొలుచర్ల, ఈ విధంగా మనకు పలు ప్రాంతాలలో వర్షాలు అయితే ఉన్నాయన్నమాట. సో రేపు అయితే పరిస్థితి వాతావరణం ఈ విధంగా ఉంటుంది ఉదయం టైంలో. సో రేపు మధ్యాహ్నం టైంలో చూసుకుంటే సాయంత్రం కూడా మనకు ఈ విధంగా వర్షం అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాంతాలలో మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒంగోలు అయితే ఉంటాయి వర్షాలు, తర్వాత మచిలీపట్నం లైట్గా ఉంటుంది, పాలకొల్లు, ఏలూరు, రాజమహేంద్రవరం, తుని, విశాఖపట్నంలో కొద్దిగా లైట్గా అయితే ఉంటాయి, విజయనగరం అయితే ఉంటాయి అన్నమాట. సో మనకు వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి ఏటపల్లి, తర్వాత వచ్చేసి చంద్రపూర్, ఇక్కడ కొన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయి. సో మనకు తర్వాత సెప్టెంబర్ 22 వరకు అయితే మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట లైవ్కి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడంతా కూడా వర్షాలు అయితే కొంచెం తగ్గాయి, కానీ ఇక్కడ తెలంగాణలో అయితే వర్షాలు ఉన్నాయండి ఈ టైంలో మనకు. సో తెలంగాణలో ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయో చూద్దామండి. సో మనకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకు తెలంగాణలో పలు ప్రాంతాలలో ఎల్లుండి అయితే వర్షాలు ఉంటాయి. సో మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు చోట్ల అయితే వర్షాలు అయితే ఉంటాయండి. సో ఎప్పటికప్పుడు మనకు యొక్క వాతావరణ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మనకు త్వరలో అంటే ఈ నెల 24న మనకు అల్పపీడన ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ వర్షాలు అయితే కొనసాగుతాయి. సో అనంతరం సో మనకి యొక్క ఎప్పుడైతే ఈ యొక్క అల్పపీడనం అనేది ఏర్పడుతుందో, అల్పపీడనం ఏర్పడిన తర్వాత మనకి ఇంకా భారీ వర్షాలు అయితే వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకు రాయలసీమ ప్రాంతాలు అయితే ఎల్లుండి అంటే ఆదివారం రోజు రాయలసీమ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే పడతాయి అన్నమాట. రాయచోటి, కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, అనంతపురు, తర్వాత గుంతకల్లు, ధోనే, ఆదోని, తర్వాత సింధనూర్, తర్వాత వచ్చేసి రాయచూర్, మనకు విజయపూర్, ఇట్లాగా మనకు ఈ ప్రాంతం అంతా కూడా అయితే వర్షాలు అయితే వస్తాయన్నమాట. సో మనకు సండే రోజు, ఆదివారం రోజు దాకా కూడా మనకు వర్షాలు అయితే ఉన్నాయి. తర్వాత మనకు మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. అల్పపీడన ప్రభావంతో మనకు భారీ వర్షాలు అయితే వస్తాయన్నమాట. సో ఈసారి ఏపీకి తుఫాను ముప్పు కూడా ఉందని వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఏ చిన్న అప్డేట్ అయినా సరే నేను మీకు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు
విండ్ ఎఫెక్ట్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి మీకు. సో మీకు విండ్, మీకు గాలి ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సర్క్యులేషన్ అనేది ఫామ్ చేస్తుంది చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఎయిర్ అనేది మనకు వెళ్తుందో. సో మనకు బంగాళాఖాతంలో త్వరలో అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. సో మనకు శాటిలైట్లో పెట్టినా కానీ సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మొత్తంగా మనకు వర్షాలు అయితే ఉన్నాయండి. సో మనకు వర్షాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. సో ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటిదంతా కూడా